కందా బచ్చల కూర ఎలా చేయాలో చూపిస్తాను, ఈజీ అండ్ సింపుల్గా. మొదట ఏం చేద్దాము, ఒక ప్రెషర్ ప్యాన్ తీసుకుందాము. చిన్న కుక్కర్లు ఉంటే ఇలాంటి కూరలకి చాలా వెసులుబాటుగా ఉంటుంది. చిన్న కుక్కర్ కనుక లేకపోతే కూరలు చేసుకోవడానికి, పప్పు చేసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. ప్లాన్ చేసుకుని కొనుక్కోండి. స్టవ్ వెలిగించండి, ఈ ప్యాన్ పెట్టుకోండి. కంద ముక్కలు వేసేద్దాము. కాసిని నీళ్లు, అంటే మరి ఈ కప్ అనుకుందాం, ఇందులో ఒక హాఫ్ కప్ నీళ్లు సరిపోతాయి. మనం ఇలా చేయమండి, కుక్కర్లో గిన్నె పెట్టుకోవాలి అని భావించారనుకోండి, అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఇందులో కాసి నీళ్ళు పోసి ఆ గిన్నెలో నీళ్లు పోయక్కర్లేదు, ఎందుకంటే కిందనున్న స్టీమ్తో ఉడికిపోతుంది కాబట్టి. ఇదిగో కంద ముక్కలు పెట్టేసామా, దీని మీద బచ్చల కూరని ఎక్కువ నీళ్లు పోయొద్దు, పల్చగా అయిపోతుంది. బచ్చల కూరలో కొంత తడి ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొద్దిగా పసుపు వేయండి, మన అలవాటును బట్టి, ఇలా అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, ప్రెషర్ ప్యాన్ మూత పెట్టేద్దాం. స్టవ్ కొంచెం హైలో పెడదాం, వెయిట్ పెట్టేయండి. 2 విజిల్స్ వచ్చాక దీన్ని ఆఫ్ చేసేద్దాం. రెండు విజిల్స్ వచ్చినాయి, మనం కుక్కర్ ఆపేసేయచ్చు, స్టవ్ ఆపేసేయచ్చు. ఒకవేళ మనం ఇందులో నీళ్లు పోసి గిన్నెలో స్టీమ్ అయ్యేలాగా పెడితే కనుక ఆపేస్తే ముక్కలు ఉడకవు, జ్ఞాపకం పెట్టుకోండి. గిన్నె కనుక పెట్టామా తప్పకుండా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టాలి, అప్పుడే మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా పెట్టాం, హీట్ మీద ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ముక్కలు ఉడికినాయో లేదో చూద్దాం. ఉడికిపోయినాయి. వీటిని ఒకసారి పైకి కిందకి కదపండి. అండ్ ఈ మనం ముక్కలుగా తరిగాం కదా, దాన్ని కొంచెం గరిటతోటి కొద్దిగా మెత్తగా అయ్యేలాగా ఎనిపేసేయండి. ఇది ముక్క భావకంగా కనపడక్కర్లేదు. ఒకసారి మొత్తం మెదిపేసేయండి. ఇందులో ఉన్న ఈ ముక్కలుగా తరిగాం కదా, దాన్ని కొంచెం దగ్గరగా అయ్యేలాగా ఒక్కసారి మెదిపి, తర్వాత ఏం చేద్దామంటే ఇందులో ఒక చిటికెడు పసుపు, తర్వాత సరిపడా ఉప్పు, తర్వాత కారం వేసుకోవచ్చు. ఎర్రగా బాగుంటుంది, మనం చింతపండు పులుసు వేస్తాం కదా. అయితే దీంట్లో ఏం చేద్దాం, మనం ముందుగానే తడిపి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసేయాలి. సుమారుగా ఇప్పుడు మనం చేస్తున్న కూరకి ఒక చిన్న ఉసిరికాయ కంటే ఒక నలకంత ఎక్కువ చింతపండు సరిపోతుంది. రసం పలుచగా తీస్తే ఏమవుతుందంటే కూర నిదానంగా ఉడుకుతుంది. చింతపండు పులుసు పోసిన తర్వాత కాసేపు దీన్ని స్టవ్ మీదే ఉంచాలి. మనకి ఇది చక్కగా ఉడకాలి పులుసుతోటి. పలుచగా చేసాం కదా, ఇంక ఏ ఇబ్బంది లేదు, ఈ కూర ఆటోమేటిక్గా చిక్కబడిపోతుంది. ఓకే, ఇది ఇలా ఉంచి దీంట్లోకి తాలింపు రెడీ చేసుకుందాం మనం. ఈ కందా బచ్చల కూర ఏంటంటే అత్యంత సాంప్రదాయ వంటల్లో చాలా సాంప్రదాయమైంది. సాధారణంగా పెళ్ళిళ్ళల్లో, గృహప్రవేశాలప్పుడు, తర్వాత ఏమో మన నిశ్చితార్థానికి కందా బచ్చల కూర తప్పకుండా ఉండాలంటారు. అయితే ఇందులో ఏంటంటే మనం అన్నిట్లలో వాడేలాగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అవి వేసుకోం, వాటిని వాడాల్సిన అవసరమే రాదు. కొంచెం దేవుడికి పూజలప్పుడు అప్పుడు కూడా ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయ అవసరం లేకుండా ఉండే కూరలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి కదా, అందులో ఈ కంద ఖచ్చితంగా పెట్టుకోవాలి. అయితే చేయడం కొంచెం కష్టమని, ఒకవేళ దురదొస్తుందని మనకి చాలా అనుమానాలు ఉంటూ ఉంటాయి. చేస్తూ ఉంటే అదే అలవాటు అయిపోతుంది, అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. అండ్ బచ్చల కూర వేస్తాం కదా, ఈ బచ్చల కూరలో ఏంటంటే బచ్చలి ఐరన్ రిచ్, అది కందలో ఉండేటువంటి ఆ వాతం చేసే గుణాన్ని కొంత పోగొడుతుందని చెప్తారు. అందుకని ఆ రెండింటిని కాంబినేషన్ కలిపి ఉంటారు. బహుశా మన దొడ్లో ఎక్కడైనా కాస్త బచ్చల తీగ ఉంటే అప్పుడప్పుడు వండుకుంటుంటే మనకు కూడా అలవాటు అయిపోతుంది ఈజీగానే, ఏం కష్టం కాదు చేయడం. ఇది నూనె కొంచెం కాగింది. తిరగమాతకి ఖచ్చితంగా పులుసులో వేసినంటే ఇలా పులుసు పైన పోసిన కూరలకి మెంతులు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనిచ్చి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మిగిలిన దినుసులను వేసుకోవాలి. మెంతులు వేగిపోయినాయి. మినపప్పు, ఆవాలు కొంచెం పెద్దవైతే ముందేసుకోవాలి, చిన్నవైతే కొద్దిగా వెనకేసుకోవాలి, చూసుకోండి. ఆవాలు, తర్వాత కొద్దిగా ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు,
ఇది కొంచెం వేగిన తర్వాతే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. మనం ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి ఏంటంటే ఈ కూరల్లో జీలకర్ర వేయం. పచ్చిమిర్చి, ఆ తర్వాత ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు. ఇప్పుడు ఈ మిశ్రమం, ఈ తాలింపుని దీంట్లో వేసేయండి. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఈ తాలింపు వాసన పూర్తిగా కూరకు పడుతుంది. తర్వాత ఏమో ఈ మనం వేసిన పులుసు పచ్చితనం కూడా పోతుంది, ఈజీగా పోతుంది. ఒక 5 నిమిషాలు చాలు. ఇది కూర దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి, కూర పలుచగా ఉంది. ఒక 5 నిమిషాలు ఉండేసరికి చిక్కబడిపోతుంది. అయితే ఈ కూరల్లో ఏంటంటే ఇలా కూడా మనం వడ్డించేసుకోవచ్చు. కంద బచ్చల కూరలో ఆవ పెట్టడం ఒక ప్రత్యేకమైన పద్ధతి. కొన్ని ప్రాంతాల్లో ఆవ లేకుండా అసలు తినరు. ఆవ వేస్తే ఇందులో ఉన్న వాత గుణం పూర్తిగా పోతుందంటారు. ఆవ వేసేసరికల్లా ఆ వాసన కూడా మనకి ఏంటంటే ఈ శీతాకాలానికి చాలా మంచిది. పెద్దగా ఎండాకాలాలు తినరు ఆవ వేసిన కూరలు, శీతాకాలంలో తింటాం. దీనికి ఆవ వేసుకోవటానికి కూడా మనం ఎప్పుడైతే ఇది తిరగమాత మొదలు పెట్టుకున్నాం, కూర మొదలెట్టామో అప్పుడే కాసిన ఇన్ని ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, తర్వాత 2 ఎండుమిర్చి, 2 బియ్యపు గింజలు నీటిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. పచ్చి ఆవ అంటారు దాన్ని. ఏం చేయాలంటే ఈ కూర ఉడుకుతూ ఉండగానే కొంచెం చిన్న మన రోట్లో కానీ లేకపోతే నేల మీద మన గట్టు కనుక బాగుంటే క్లీన్గా అప్పడాల కర్రతో కూడా మనం దాన్ని నూరేసుకోవచ్చు. ఈ నూరేసిన ఆవని స్టవ్ ఆపేశాక కలిపేసుకోవాలి కూరలో. ఇది కొంచెం పెందరాళ్ళే చేసుకుంటే మధ్యాహ్నానికి ఆవ ఊరుతుంది. పొద్దున్న చేసిన కూర సాయంత్రానికి మరీ రుచిగా ఉంటుంది. మర్నాడు పొద్దుటికి కూడా ఈ కూర బాగుంటుంది. శీతాకాలం ఎండాకాలం అయినా కూడా ఆవ ఊరేసరికి ఎక్కువ రుచి వస్తుంది అన్నమాట. మనమైతే ఈ నూరటము అది చేత కాదు, పైగా మనం చేసుకునే కూర కొంచెము, ఇన్నే ఆవాలు ఎలా నూరుతాము అన్న అనుమానం ఉన్నవాళ్ళు ఈజీగా ఒక పద్ధతి చేయొచ్చు. ఒకేసారి కాసిన ఒక చిన్న గ్లాస్ ఆవాలు చక్కగా గ్రైండ్ చేసేసి దాన్ని ఎత్తి ఫ్రీజర్లో పెట్టేసుకోండి డబ్బాలో పోసి. మనం ఎప్పుడు కూర చేసుకోదలుచుకుంటే అప్పుడు 1 స్పూన్ ఆవపిండిని తెచ్చి కూరలో కలిపేసుకోవచ్చు. నిర్మోహమాటంగా, ఏమీ భయం ఏం లేదు. పాతకాలంలో లాగా నీళ్లు పోసి నూరాల్సిందే అన్న నియమం ఏం లేదు. ఒక చిన్న కప్పులో అది వేయటం, కాసిన నీళ్ళు పోసి కలిపేసి 1 డ్రాప్ నూనె వేసి ఈవెన్గా కలుస్తుంది. అది ఎత్తి కూరలో కలిపేస్తాం. దగ్గరకు వచ్చేసింది. ఇదేంటంటే 1 గంటకి ఇంకొంచెం దగ్గరగా అవుతుంది అనమాట. కాస్త వదులుగా తీసుకుని అక్కడ లూజ్గా ఉండగా ఆపేసినా దగ్గర పడిపోతుంది. పైగా ఏంటంటే వాతం చేస్తుంది అని అనుమానం ఉన్న కూరలు, ఏ కూర తింటే నడుము నొప్పి వస్తుందని, నొప్పులు వస్తాయని భావిస్తామో వాటిని ఎప్పుడూ 2వ పూట తినకూడదు. 1 పూట తినాలి. మీకు ఎంత కావాలో అప్పుడే తినేసేయండి. 2వ పూటకి నిల్వ ఉంచుకుని తిన్నా మళ్ళీ 2వసారి తిన్నా కూడా ఇబ్బంది అవుతుంది. 1 పూటకి ఏమీ జబ్బు చేయదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఇందులో ఆవ వేస్తాం కాబట్టి ఆ సమస్య ఉండనే ఉండదు. ఇదే కందతోటి, ఈ బచ్చల కూర కాకుండా ఒట్టిగా కంద పులుసు, ఓన్లీ కంద ముక్కలతో అదొకటి చేసుకోవచ్చు. తర్వాత కందని చక్కగా ఇంతంత ముక్కలు తరిగి ఆలూ ఫ్రై లాగా కంద ఫ్రై చేసేసుకోవచ్చు. కందతోటి అట్టు వేసుకోవచ్చు. ఈ 3 రెసిపీలు. ఇవి కాకుండా కందని సన్నగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో పలుచగా సన్నటి మన క్యారెట్ కోరతాను చూడండి, అలా కోరేసి ఫ్రై చేసుకునే విధానం కూడా ఉంటుంది. తమిళనాడు ఆ వైపు పెళ్ళిళ్ళల్లో బాగా పెడతారు కంద ఫ్రై. వీలు వెంబడే అవి కూడా చూపిద్దాం. కూర అయిపోయింది, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం ఆవ పెట్టుకోవటం ఎట్లా అనేది చూద్దాం. చాలా సింపుల్. మన దగ్గర పొడే ఉంది, పొడితోటి ఎలా చేసుకోవాలో చూద్దాం. చూడండి, మన కూరకి 1 స్పూన్ ఆవపిండి సరిపోతుంది. ఓకే, మనం సరిపడా కారం వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇందులో కారం వేయక్కర్లేదు. కొద్దిగా నీళ్ళు పోయింది, కొంచెమే చాలు. దీన్ని ఒకసారి చక్కగా కలిపేయండి. దీంట్లో ఏం చేద్దామంటే 1 డ్రాప్ నూనె వేద్దాం. పచ్చి నూనె వేయచ్చా అని అడుగుతారు. పచ్చి నూనె నిరభ్యంతరంగా కందకూరలో వేసేసుకోవచ్చు, ఏమీ అనుమానం లేదు. మనం నూరేటప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసి నూరుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేసి నూరుకోవచ్చు. మనకి నూరే అవకాశం ఉన్నప్పుడు, లేనప్పుడు ఈజీ మెథడ్ ఇలా చేసేసుకోవచ్చు. స్టవ్ ఆపేసాం కదా, దీన్ని ఏం చేద్దామంటే పొయ్యి మీద నుంచి దించేద్దాం. ముందు అక్కడి నుంచి తీసేద్దాం దీన్ని. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న ఆవని ఇందులో వేసేయండి. పొడి వేసామనుకో, వేయచ్చు పొడి కూడా, కాకపోతే ఈవెన్గా కలవలేదనుకోండి అప్పుడు కొన్ని చోట్ల చేదుగా, కొన్ని చోట్ల ఆవఘాటు ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా అలా ఉంటుంది. ఇలా చేస్తే నీటిలో కలిపేసి ఈజీగా కలిసిపోతుంది. ఆవాల వాసన వస్తుంది. ఇది ఇంకొక అరగంట పోతే ఇంకా మంచి వాసన వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆవు కూడా పెట్టేసాం. ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుందాం దీన్ని. ఆవ పెట్టిన కంద బచ్చల కూర రెడీ అయిపోయింది.